గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం అనే లలిత కళలు మాతృభాషా బోధనలో ఈ విలువను పెంపొందిస్తాయి. ఏ విలువను పెంపొందిస్తాయి? గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం అనేవి మాతృభాషలో సృజనాత్మక విలువను పెంపొందిస్తాయి. ఏ విలువని? సృజనాత్మక విలువను పెంపొందిస్తాయి. మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అని అభిప్రాయపడిన భాషావేత్త ఎవరండి? మనసులోని భావంపర రామచంద్ర వర్మ. రామచంద్ర వర్మ. రాముడిని మనం ఎలా కోరుకుంటాం? మనసులో కోరుకుంటాం కాబట్టి ఏమైనా కోరికలు అలా గుర్తుపెట్టుకోవచ్చు. రామచంద్ర వర్మ మనసులోని భావ పరంపర. తరగతి గదిలో ఉపాధ్యాయుడు శ్రవణ నైపుణ్యాభివృద్ధికి దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశము. తరగతి గదిలో ఉపాధ్యాయుడు శ్రవణ నైపుణ్యాభివృద్ధికై దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి? విద్యార్థులతో పాఠాలను మౌనంగా చదివించాలి. అసలు మౌనంగా చదివిస్తే వాళ్ళు శ్రవణం అనేది అభివృద్ధి చెందదు కదా. కఠినమైన ధ్వనులు నుండి సులభమైన ధ్వనులు పరిచయం చేయాలి. అలా ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైనా సరే సులభం నుంచి కఠినానికి వెళ్ళాలి. శ్రవణలోపం ఉన్న విద్యార్థులను తరగతి గదిలో దూరంగా, పూర్తిగా వెనుక వరుసలో కూర్చోబెట్టేలా కూడా చేయకూడదు. కాబట్టి ఏం చేయాలి? ఉపాధ్యాయుడు స్వయంగా స్పష్టోచ్చారణ కలిగిన విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న దానికి పునర్బలం చేకూరడానికి బోధన చివర ఉపాధ్యాయుడు అందించే కృత్యం. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న దానికి పునర్బలం చేకూరడానికి బోధన చివర ఉపాధ్యాయుడు ఇచ్చే కృత్యమే ఇంటి పని. ఏంటిది అది? ఇంటి పని. వ్యాసరచన బోధన ఉద్దేశాల్లో చేరని అంశం ఏమిటి? మనకి ఏం చేరదు? రచనలను పరిచ్ఛేదాలుగా విభజించకపోవడం. ఫ్లాష్ కార్డులు, నమూనాలు ఈ రకమైన బోధనోపకరణాలు. ఫ్లాష్ కార్డులు, నమూనాలను మనం ఏం చూస్తాం కాబట్టి దృశ్యోపకరణాలు. ఫ్లాష్ కార్డులు, నమూనాలు అనేవి దృశ్యోపకరణాలు. సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధన లక్ష్యానికి చెందుతుంది. ఒక ప్రక్రియ నుండి మరో ప్రక్రియకి మార్చగలగడం అంటే సృజనాత్మకత. ఏ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది? సృజనాత్మకత. తెలుగు భాషా మాండలికాలను 4 రకాలుగా విభజించిన ప్రముఖ భాషావేత్త. తెలుగు భాషా మాండలికాలను 4 రకాలుగా విభజించిందెవరు? బద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలుగు భాషా మాండలికాలను 4 రకాలుగా వర్గీకరించారు. క్షుణ్ణపట్న ప్రయోజనాల్లో చేరని అంశం ఏం చేరదు? వివిధ సాహిత్య ప్రక్రియల్లోని శైలి, రీతులు, వృత్తులు, పాకాలు, రసభేదాలు, ఛందస్సు, అలంకార భేదాలు తెలుసుకొనుటకు తావులేదు అనేది ప్రయోజనాల్లో చేరదు. క్షుణ్ణపట్నం యొక్క ప్రయోజనం ఏమిటి? పాఠ్యాంశ విషయాలు సంపూర్ణంగా తెలిసి భావగ్రహణ శక్తి అభివృద్ధి అవుతుంది. శబ్దం, వస్తువు, భావం అనే మూడింటికి సంబంధించిన అవగాహన కలుగుతుంది. కావ్య సౌందర్యాన్ని, సాహిత్యాభిరుచిని పెంపొందించే రచనా శిల్పాన్ని, ఔచిత్యాన్ని గ్రహించేలా చేసి భాషపై అధికారాన్ని కలగజేయడం అనేవి క్షుణ్ణపట్నం యొక్క ప్రయోజనాలు. గౌణవాచకం, పూరణవాచకం, విస్తారపట్నవాచకం అని పిలువబడే వాచకం ఏమిటి? పిలువబడే వాచకం ఉపవాచకం. ఉపవాచకానికి ఇతర పేర్లేంటి? గౌణవాచకం, పూరణవాచకం, విస్తారపట్నవాచకం. వృత్తిపూర్వ, వృత్యంతర ఉపాధ్యాయ శిక్షణలో ఉపాధ్యాయులకు ఎదురయ్యే సంక్లిష్టతను దూరం చేసి బోధనా నైపుణ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బోధన ఏమిటి? సూక్ష్మ బోధన. తరగతి గదిలో, ఆట స్థలంలో, వసతి గృహాలలో విద్యార్థి ప్రవర్తనను అతనికి తెలియకుండా ఉపాధ్యాయుడు తెలుసుకోవడానికి ఉపయుక్తమైన మూల్యాంకన సాధనం. తరగతి గదిలో, ఆట స్థలంలో, వసతి గృహంలో ఏం చేయాలి? విద్యార్థికి తెలియకుండా మనం ఏం చేయవచ్చు? పరిశీలన చేయవచ్చు. కాబట్టి దీనికి సరైన సమాధానం పరిశీలన. భాషకు అస్తిత్వానికి మధ్య గల సంబంధాన్ని వివరించిన భాషావేత్త.
భాషకు అస్తిత్వానికి మధ్య గల సంబంధాన్ని వివరించిన భాషావేత్త ఎవరు? హల్. వింటున్న విషయాలు లేదా సమాచారం సరి అయినవి కానివి నిర్ధారించుకొనుటయే వింటున్న విషయాలు లేదా సమాచారం సరి అయినవి కానివి నిర్ధారించుకొనుటయే మూల్యాంకనం కొరకు శ్రవణం. మంచి దస్తూరిని అలవర్చుకోవడానికి ఉపకరించే లేఖనం. మంచి దస్తూరి కోసం మనం ఏం చేస్తాం? మంచి దస్తూరి కోసం దుష్టలేఖనం. సామాజిక వాతావరణంలో ఇష్టపూర్వకంగా మరియు ఉద్దేశపూర్వకంగా నిర్వహించే కార్యకలాపాల మొత్తమే సామాజిక వాతావరణం కాబట్టి ప్రాజెక్ట్ పద్ధతి. ప్రామాణికత, విశ్వసనీయత, ఆపయోగిత అనే లక్షణాలు దేనికి ఉండాలి? ప్రశ్నాపత్రానికి ఉండాలి. పాఠ్యాంశ సంబంధ అదనపు సమాచారాన్ని సమకూర్చి ఉపాధ్యాయుల బోధనను సుసంపన్నం చేయగలిగేవి. పాఠ్యాంశ సంబంధ అదనపు సమాచారాన్ని సమకూర్చి ఉపాధ్యాయుల బోధనను సుసంపన్నం చేసేవి ఏమిటి? పరామర్శ గ్రంథాలు. ఏమిటవి? పరామర్శ గ్రంథాలు. గ్రాంథిక భాషను సాహిత్య ప్రామాణిక భాష అని పేర్కొన్నవారు. ఎవరు? బ్లూమ్ఫీల్డ్. ఎవరండి? బ్లూమ్ఫీల్డ్. గ్రాంథిక భాషను సాహిత్య ప్రామాణిక భాష అని పేర్కొన్నది బ్లూమ్ఫీల్డ్. చూపు మేర అంటే అర్థం ఏమిటండి? ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడు అనేదే చూపు మేర. చూపు మేర. అష్టాధ్యాయి, అష్టకం, శబ్దశాసనం, వృత్తి సూత్రం, అష్టిక అనే 5 పేర్లతో సంస్కృత వ్యాకరణ గ్రంథం రచించిన వారు ఎవరు? పాణిని. ఎవరండి? పాణిని. పద్యపాఠాలలో రకాలు సరైన వాటిని గుర్తించండి. పద్యపాఠాల్లో రకాలు ఏంటంటే క్రింది వాటిలో మనకి గజల్ అనేది మనకి పద్యపాఠం అవుతుంది. వచన కవిత కూడా మనకి పద్యపాఠం అవుతుంది. కాబట్టి గజల్, వచన కవిత అనేవి మనకి పద్యపాఠాలు అవుతాయి. బోధన అభ్యసన సామాగ్రి ప్రయోజనాల్లో సరైన వాటిని గుర్తించండి. బోధన అభ్యసన సామాగ్రి ప్రయోజనాల్లో సరి అయినది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. శిక్షణ బదలాయింపుకు తోడ్పడవు అనే ఉంది, కానీ టిఎల్ఎం అనేది మనకి శిక్షణ బదలాయింపుకు తోడ్పడుతుంది. సెకండ్, విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి. ఇది సరి అయినదే. బోధనోపకరణాలు ఉపాధ్యాయుడికి పూర్తి ప్రత్యామ్నాయాలు ఉంది, కాబట్టి అది సరైనది కాదు. ఉపాధ్యాయుడికి పూర్తిగా ప్రత్యామ్నాయం అనేది ఏమీ లేదు. విద్యార్థుల్లో ఆసక్తిని, ఏకాగ్రతని పెంచుతాయి, కాబట్టి మనకి బీడీ మాత్రమే సరైనది బోధనోపకరణాలకు సంబంధించి. తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నాడో పరిశీలించి పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి జరిపే మూల్యాంకనం. ఇక్కడ ఏం జరుగుతుంది? అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు కాబట్టి మనం నిర్మాణాత్మక మూల్యాంకనం కండక్ట్ చేస్తాం. నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహించి విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటున్నారో పరిశీలించి పిల్లల అభ్యసనానికి సహాయపడుతుంది నిర్మాణాత్మక మూల్యాంకనం. సాధారణంగా అగ్రకులాల వారు విద్యావంతులు కావడం, వెనుకబడ్డ కులాల్లో చదువు లేకపోవడం వల్ల వర్గ మాండలికాలను కుల మాండలికాలుగా భావిస్తున్నారు. కానీ అది సరైన దృష్టి కాదని, దిగువ కులాల వ్యక్తులు చదువుకున్న వారైతే వారిని కూడా అగ్రకులాల వారి ఉచ్చారణ పట్టుబడుతుందని అభిప్రాయపడిన వారు ఎవరు అభిప్రాయపడ్డారంటే మనకి బద్రీరాజు కృష్ణమూర్తి గారు. చ, స, ష, సాలను తారుమారు చేసి ఉచ్చరించడం, సరైన వాటిని జతపరచండి. ఫస్ట్ది మనకి పులుసు కాబట్టి దీనికి మనకి 6th ఆప్షన్ పులుచు. షికారు, సికారు, చందమామ, సందమామ. భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005ను ఈ నివేదిక ఆధారంగా రూపొందించింది. ఏ నివేదిక అండి? మనకి ఎన్సిఎఫ్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి? భారరహిత విద్య. క్రీడల ద్వారా భాషా అధ్యయనాన్ని సులభతరం చేయవచ్చని తెలుసుకున్నవారు కార్డ్వెల్ కుక్.
ప్రాథమిక దశలో ఉపయోగించదగిన దృశ్యోపకరణాలు. ప్రాథమిక దశలో ఉపయోగించదగిన దృశ్యోపకరణాలు ఏమిటి మనకి? వీడియో చిత్రాలు, కథా చిత్రాలు, చార్టులు, కంప్యూటర్లు, నమూనాలు అన్నీ కూడా మనకి ప్రాథమిక దశలో ఉపయోగించదగిన దృశ్యోపకరణాలే. నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రయోజనాల్లో సరైన వాటిని గుర్తించండి. నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రయోజనాల్లో సరైనది ఏమిటి? బట్టి పట్టే పద్ధతులకు స్వస్తి పలకడం. బట్టి పట్టే పద్ధతులకు స్వస్తి పలకడం అనేది నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రయోజనం. తెలుగు వర్ణమాలలోని టాటా, డాడా, నా అను అక్షరాలను వాటి ఉత్పత్తిని అనుసరించి వ్యాకరణ పరిభాషలో ఏమని పిలుస్తారు? మూర్ధన్యాలు. ఏమని పిలుస్తారు? మూర్ధన్యాలు అని పిలుస్తారు. మానవుల సకల భౌతిక నాగరికతలు, పరికరాలు, ఆహార్యాలు, ఆవాసాలు, యంత్రాలు, పారిశ్రామిక వ్యవస్థల సమాహారమే సంస్కృతి. వీటన్నిటి యొక్క సమాహారం ఏమిటి మనకి? సంస్కృతి. విద్యార్థులలో శ్రవణ భాషా నైపుణ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడేది ఏంటిది? విద్యార్థులలో శ్రవణ భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి తోడ్పడేది మనకి భాషా ప్రయోగశాల. భాషా ప్రయోగశాల ద్వారా విద్యార్థులలో శ్రవణ భాషా నైపుణ్యాలు పెంపొందించవచ్చు. అభ్యసనం ఒక క్రియాశీలమైన ప్రక్రియ అను భావన దేనికి చెందుతుంది? జ్ఞాన నిర్మాణవాదము. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి క్రమ విరామాలలో వారి ఉపలబ్ధి ప్రగతిని అంచనా వేసి అవసరమైన సందర్భాల్లో ఔపచారికలను సూచించు మూల్యాంకనం ఏంటిది? సరైన సమాధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఒక విజ్ఞానయుత నవ సమాజానికి పాఠశాల గ్రంథాలయం ఒక సమాచార వనరుగా తోడ్పడుతుందన్న భావన ఎవరిది? యునెస్కో. ఎవరి భావన అది? యునెస్కో భావన. భాషా గ్రంథములు వానిలో భాషను గురించి నిర్వచనాలను జతపరచడం. ఫస్ట్ చూద్దాం. లాంగ్వేజ్ ఇన్ మోడర్న్ వరల్డ్ ఇచ్చిన నిర్వచనం ఏమిటి? ఉన్నత సంక్లిష్ట సూత్రజాల వలయమే భాష. సెకండ్ ఆప్షన్ ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్ ఇచ్చిన నిర్వచనం ఏమిటి? వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష. మూడో చూద్దాం. ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ ఇచ్చిన నిర్వచనం ఏమిటి? భాష అనంతమైన వాక్యాల సముదాయం. మోడర్న్ లింగ్విస్టిక్స్ ఇచ్చిన నిర్వచనం ఏమిటి? భాష ఒక అంశం లేదా లక్షణం గల విషయం కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవ ప్రక్రియ. దాన్ని నిర్వచించింది ఎవరు? మోడర్న్ లింగ్విస్టిక్స్. ఉక్తలేఖనం చెప్పేటప్పుడు పాటించే సూచనలు సరైన వాటిని గుర్తించండి. సరైన సూచనలు ఏంటి? ఉక్తలేఖనంలో మొదటగా విద్యార్థులకు తెలిసిన పదాలే చెప్పాలి. ఇది సరైనది కాదు. చాలా నెమ్మదిగా ఉక్తలేఖనం చెప్పాలి. ఇది కూడా సరి అయినది కాదు. విద్యార్థులు సంసిద్ధతను గ్రహించి ఉక్తలేఖనం చెప్పాలి. సరి అయినది. విరామ చిహ్నాలు పాటిస్తూ ఉక్తలేఖనం రాసేట్టు చూడు. ఇది కూడా సరైనది. కాబట్టి సి, డి మనకి సరి అయినవి. బౌద్ధుల కాలంలో బౌద్ధ ఆరామాలలో ప్రధానంగా నేర్పబడిన భాష ఏమిటి? పాలీ భాష. చెన్నై సూరి బాల వ్యాకరణం, బహుజనపల్లి ప్రౌఢ వ్యాకరణ గ్రంథాలు ఈ విధమైన వ్యాకరణానికి ఉదాహరణ. ఏ విధమైన వ్యాకరణానికి? వర్ణనాత్మక వ్యాకరణం. భాషా ప్రయోగశాలలో విద్యార్థిని సరైన మార్గంలో వినేటట్లు చేయడానికి తగిన సూచనలు ఇవ్వడానికి విద్యార్థుల పనిని మూల్యాంకనం చేసి వాటిని గ్రేడ్లుగా గుర్తించేవారు ఎవరు? సలహాదారు. మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్ష్యాల దృష్ట్యా ఒకదాన్ని వర్ణించిన దాన్ని ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగినది నిర్ణయించడం అని అభిప్రాయపడినవారు ఎవరు? హెగెల్ మరియు థార్న్డైక్. అభివృద్ధి చెందుతున్న సమాజాల అవసరాల కోసం ఏర్పడిన లిఖిత చట్టాల వ్యవస్థే భాష అని అభిప్రాయపడినవారు?
ప్రొఫెసర్ విట్నీ. ఎవరు? ప్రొఫెసర్ విట్నీ. సుదీర్ఘ కాలంలో మొత్తం విద్యా ప్రణాళిక అధ్యయనం ద్వారా విద్యార్థుల ప్రవర్తనలో కనబరిచిన మార్పులే సుదీర్ఘ కాలంలో మొత్తం విద్యా ప్రణాళిక అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో కనబరిచిన మార్పులే గమ్యాలు. అంటే మొత్తం విద్యా ప్రణాళిక ద్వారా మనం సాధించేది ఏంటిది? గమ్యాలు. మానవుల నిత్య వ్యవహారంలో భావ ప్రసరణ ఎక్కువగా జరిగేది. మానవుల నిత్య వ్యవహారంలో భావ ప్రసరణం ఎక్కువగా జరిగేది మౌఖికంగా. సమూహ భావన, జట్టు కృత్యాలు మున్నగు వాటిని ప్రాతిపదికగా పిల్లల విద్యావిషయక, సామాజిక అభివృద్ధికి తోడ్పడు అభ్యసన ప్రక్రియే సహకార అభ్యసనం. ఏమిటది? సహకార అభ్యసనం. సమూహ భావన, జట్టు కృత్యాల ద్వారా మనకి డెవలప్ అయ్యేది ఏమిటి? సహకార అభ్యసనం. కొన్ని పాఠశాలల్లో నల్ల బల్లలకు బదులుగా ఉపయోగిస్తున్న బల్లలు ప్రతిస్పందించే తెల్లబోర్డులు. వీటినే మనం ఇంటరాక్టివ్ ప్యానల్స్ అని కూడా అంటాం. మనం ఒకే ఒక సంస్కరణ విద్యారంగంలో చేయవలసి వస్తే పరీక్షా విధానాన్ని సంస్కరించడమే అని చెప్పింది కమిషన్, సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్. మనం ఒకే ఒక సంస్కరణ విద్యారంగంలో చేయవలసి వస్తే పరీక్షా విధానాన్ని సంస్కరించడం అని చెప్పింది సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్. పద్య గద్యాలలో అన్వయ క్రమాన్ని తెలపగలుగుట అనే స్పష్టీకరణ దేనికి సంబంధించింది? అవగాహన అనే బోధన లక్ష్యానికి సంబంధించింది. పద్య గద్యాలలో అన్వయ క్రమాన్ని తెలపగలుపుట అనే స్పష్టీకరణ అవగాహన అనే బోధన లక్ష్యానికి సంబంధించింది. నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తి వాదం ఏమిటి? స్వతసిద్ధవాదం. ఏమిటది? స్వతసిద్ధవాదం. రుణం, వీరయ్య, ఈరయ్య లాంటి ఉచ్చారణ దోషాలు ఏ రకమైనవి? ఇక్కడ ఏం చేస్తున్నారు? అచ్చులకు బదులు హల్లులు వాడుతున్నారు కాబట్టి హల్లులకు బదులు అచ్చులు వాడుతున్నారు. కాబట్టి ఇది ఏ రకమైన దోషం? అచ్చులకు బదులు హల్లులకు బదులు అచ్చులు పలకడం. ఎందుకంటే రూ స్థానంలో రూ వాడారు, వి స్థానంలో ఈ వాడారు కాబట్టి హచ్చులకు బదులు హల్లులకు బదులు హచ్చులు వాడారు. ఒక విద్యా సంవత్సరం అనగానే మనకి ఏం గుర్తు చేయాలి? వార్షిక ప్రణాళిక గుర్తించేయాలి. ఒక విద్యా సంవత్సరంలో వచ్చే సెలవులు, పనిదినాలు, పరీక్షలు, పాఠశాల ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు తరగతిలో బోధించే విషయానికి తయారు చేసుకునే ప్రణాళిక ఏమిటి? వార్షిక ప్రణాళిక. ఒక విద్యా సంవత్సరం కాబట్టి వార్షిక ప్రణాళిక. ఉదాహరణ సహాయంతో విద్యార్థులు ఊహించి సూత్ర నిర్మాణం చేసే వ్యాకరణ బోధనా పద్ధతి. ఉదాహరణ సహాయంతో కాబట్టి మనకి అనుమానోపపద్ధతి అవుతుంది. ఏ పద్ధతి? అనుమానోపపత్తి పద్ధతి. మెరుపు అట్టలు, ఛాయాచిత్రాలు. మెరుపు అట్టలు, ఛాయాచిత్రాలను ఏం చేస్తారు? చూస్తారు కాబట్టి దృశ్యోపకరణాలు. మెరుపు అట్టలు, ఛాయాచిత్రాలు అనేవి దృశ్యోపకరణాలు అవుతాయి. శైలీ భేదాలు గ్రహించడం అనే స్పష్టీకరణ ఈ బోధన లక్ష్యానికి చెందుతుంది. శైలీ భేదాలను గ్రహించడం అనేది రసానుభూతి అనే బోధన లక్ష్యానికి చెందుతుంది. శైలీ భేదాలు గ్రహించడం రసానుభూతి. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాక్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని చెప్పిన వారు. మనకి నిర్మాణ సౌష్ఠవం కరెక్ట్గా ఉంటేనే మనకి ఏ షర్ట్ వేసినా ఫిట్ అవుతుంది కదా. కాబట్టి దీనికి సరైన సమాధానం షట్వత్. నిర్మాణ సౌష్ఠవం షట్వత్. రెండవ తరగతి విద్యార్థులు బొమ్మ ఆధారంగా కథను ఊహించి చెప్పగలుగుట, రాయగలుగుట అనేది మనకి సృజనాత్మకత అనే అభ్యసన సూచికి సంబంధించింది. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్య బోధన పద్ధతి. ఏం చేస్తున్నారు? పదాలను విడతీస్తున్నారు కాబట్టి మనకి ఏమవుతుంది? ఖండ పద్ధతి అవుతుంది. ఖండ పద్ధతిలో ముఖ్యమైన అంశం ఏంటంటే పదస్వరూప స్వభావాలను వివరించి చెప్పడం. ప్రథమ భాషావాచక అంతర్లక్షణాల్లో చేరనిది. ప్రథమ భాషావాచక అంతర్లక్షణాలు. మనకి ముద్రణ అనేది మనకి అంతర్లక్షణం అవనదు, ముద్రణ అనేది మనకి బాహ్య లక్షణం అవుతుంది. కరపత్రాలు, గోడపత్రికలు అనేవి మనకి ఏమవుతాయి? దృశ్య బోధనోపకరణాలు అవుతాయి. పాఠ్యాంశానికి సంబంధించిన మూల గ్రంథాన్ని చదవడం.
పాఠ్యాంశానికి సంబంధించిన మూల గ్రంథాన్ని చదవడం అనే స్పష్టీకరణ దేనికి సంబంధించింది? భాషాభిరుచి. దినచర్య, రహస్య లేఖలు. దినచర్య, రహస్య లేఖలు ఈ రకమైన భాషా ప్రయోజనానికి ఉదాహరణ. ఏ రకమైన భాషా ప్రయోజనం? ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూపం, ఆత్మగతం. శ్రవణశక్తి లోపాల్లో చేరని అంశం. శ్రవణశక్తి లోపాల్లో చేరని అంశం ఏమిటి మనకి? ఉపాధ్యాయి సమస్థాయి కంఠస్వరం. పాఠశాలలో ఉపదేశాత్మక పరికరాలు, పీడోమీటర్ అందుబాటులో ఉండే అధునాతన బోధనా పద్ధతి. ఉపదేశాత్మక పరికరాలు, పీడోమీటర్ అందుబాటులో ఉండే ఆధునిక బోధనా పద్ధతి ఏమిటి? మాంటిస్సోరీ బోధనా పద్ధతి. సంస్థాగత ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ప్రాధాన్యత అంశాల్లో చేరనిది. సంస్థాగత ప్రణాళిక తయారు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏమిటి అసలు? పాఠశాల గమ్యం ధ్యేయం అనేది దృష్టిలో ఉంచుకోవాలి. పాఠశాల అవసరాలు దృష్టిలో ఉంచుకోవాలి. పాఠశాలకు సమాజం నుండి ప్రభుత్వం నుంచి లభిస్తున్న వనరులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అంతేగాని ఉపాధ్యాయుల ప్రమోషన్లు, ఆర్థికాభివృద్ధి అనేది సంస్థాగత ప్రణాళిక తయారు చేస్తున్నప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం కాదు. లఘు పరీక్ష, ప్రాజెక్ట్ పని. లఘు పరీక్ష, ప్రాజెక్ట్ పని అనే మూల్యాంకన సాధనాలు ఏ రకమైన మూల్యాంకనకు సంబంధించినవి? పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్ట్ పని, లఘు అంశాలైన సాధనాలు మనకి నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించినవి. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించిన వాటిని సరైన సంవత్సరాలతో జతపరచండి. రాధాకృష్ణ కమిషన్ మనకి ఏ సంవత్సరం? రాధాకృష్ణ కమిషన్ మనకి 1948వ సంవత్సరం. మొదలియార్ కమిషన్ ఏ సంవత్సరం? 1952వ సంవత్సరం. జాతీయ సమైక్యతా సమితి ఎప్పుడు మనకి? 1962వ సంవత్సరం. కొఠారి విద్యా కమిషన్ 1964-66. క్షుణ్ణపట్నం. ఇది ఒక కావ్యాన్ని కానీ వ్యాసాన్ని కానీ ఆమూలాగ్రంగా ప్రతి శబ్దం మీద, అర్థం మీద పరిపూర్ణంగా దృష్టి సారించి విశేషంగా పఠించడం అని అన్నవారు ఎవరన్నారు? గొడవర్తి సూర్యనారాయణ. గొడవర్తి సూర్యనారాయణ. కృత్యాధార పద్ధతిని మన దేశంలో మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది ఎవరండి? కృత్యాధార పద్ధతిని మొట్టమొదటిసారిగా మన దేశంలో ప్రస్తావించింది కొఠారి కమిషన్. పాఠ్య ప్రణాళికలోని అంశాలను బోధనాభ్యసన కార్యకలాపాల ద్వారా నిర్వహించడానికి నిర్ణయించినది. పాఠ్య ప్రణాళికలోని అంశాలను బోధనాభ్యసన కార్యకలాపాల ద్వారా నిర్వహించడానికి నిర్ణయించినది ఏమిటది? పాఠ్యపుస్తకం. ఏమిటది? పాఠ్యపుస్తకం. క్రింది సమూహాలలో కేవలం దృశ్య బోధనోపకరణాలు కలిగింది. కేవలం దృశ్య బోధనోపకరణాలు ఉండాలంట. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. పత్రికలు. ఫస్ట్ ఆప్షన్లో పత్రికలు అనేది పత్రికలు, రేడియో, పత్రికలు, స్లైడ్స్ అనేది మనకి ఏంటిది? దృశ్య బోధనోపకరణం కాదు. పత్రికలు అనేవి మనకి దృశ్య బోధనోపకరణం. రేడియో అనేది మనకి శ్రవ్య బోధనోపకరణం అవుతుంది కాబట్టి ఈ జంట సరి అనేది కాదు. నెక్స్ట్ పత్రికలు, టెలివిజన్ చూడండి. టెలివిజన్ మనకి దృశ్య, శ్రవ్య బోధనోపకరణం. సినిమా అనేది కూడా మనకి దృశ్య, శ్రవ్య. కాబట్టి మనకు కావాల్సిన ఓన్లీ దృశ్య కాబట్టి నల్లబల్ల, ఛాయాచిత్రాలు, నమూనాలు అనేవి కేవలం దృశ్య బోధనోపకరణాలు అవుతాయి. బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన ప్రవర్తన మార్పుల మొత్తాన్ని తెలిపేదేమిటి? బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మొత్తం ప్రవర్తన మార్పును తెలిపేది మనకి మూల్యాంకనం అవుతుంది. ఏంటిది? మూల్యాంకనం. గ్రీకు తాత్వికులైన పైథాగరస్, ప్లేటోలు భాష పుట్టుకకు కారణమని ప్రతిపాదించిన వాదం ఏమిటి? పైథాగరస్, ప్లేటోలు కాబట్టి మనకి స్వభావవాదం అవుతుంది. సామాన్యులంతా సంభాషణ స్థాయిలో ఉన్న మాండలికం ఆ స్థాయిని అధిగమించి ఉన్నత వైజ్ఞానిక స్థాయికి అందుకోవడమే మేధావీకరణం. విద్యార్థుల భాషా నైపుణ్యాన్ని పెంపొందించుటకు ఉపాధ్యాయునికి ఉపకరించు వ్యూహాల్లో ఒకటి. విద్యార్థుల భాషా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ఉపకరించే వ్యూహాల్లో ఒకటి ఏమిటి? కథాకథనం. భాషా నైపుణ్యం కాబట్టి మనకి కథాకథనం. విద్యార్జన కేవలం పాఠ్యపుస్తకాల ద్వారా జరగదు. పాఠ్యపుస్తకం విద్యార్థుల విద్యా అభ్యాసానికి ఉపకరించే ఒక పరికరం మాత్రమే. గద్య బోధనలో ఉపాధ్యాయుడు పాఠ్య నేపథ్యం, పూర్వకథ, రచయిత వివరాలు, అదనపు సమాచారాన్ని విద్యార్థులకు తెలుపుటకు ఉపయోగించే పద్ధతి ఏ పద్ధతి ఉపయోగిస్తాడు? వివరణా పద్ధతి. కాబట్టి వివరణా పద్ధతిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? పాఠ్య నేపథ్యం, పూర్వకథ,
రచయిత వివరాలు, అదనపు సమాచారాన్ని విద్యార్థులకు తెలుపుతాడు. బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే కాబట్టి మనకి ఏ మూల్యాంకనం? నిర్మాణాత్మక మూల్యాంకనం. బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే పిల్లల అభ్యసనాన్ని అంచనా వేసే మూల్యాంకనమే నిర్మాణాత్మక మూల్యాంకనం. పరిశీలనలు, ముఖాముఖి, శోధనా సూచికలు, వ్యక్తి అధ్యయనం వంటి మూల్యాంకన అంశాలను ఇలా అంటారు. ఏమంటారు? ప్రవర్తన అధ్యయన పద్ధతులు అంటారు. వ్యాకరణాంశాల బోధనలో వ్యాకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి అని వ్యవహరింపబడే బోధనా పద్ధతి ఏమిటి? అనుమానోపపత్తి పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతికి మిగతా పేర్లు ఏమిటి? వ్యాకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి. మన రాష్ట్రంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు పాఠ్యపుస్తకాల తయారీ ప్రధానంగా దృష్టిలో ఉంచుకున్న అంశాల్లో ఒకటి. ఏం దృష్టిలో ఉంచుకున్నారు పాఠ్యపుస్తకాలు తయారు చేసేటప్పుడు? బట్టి విధానాలకు బదులుగా అర్థవంతమైన చర్యలు, కృత్యాలు కల్పన. బట్టి విధానాలకు బదులుగా అర్థవంతమైన చర్యలు, కృత్యాలు కల్పన. బోధనోపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, సులభంగా అర్థం చేసుకోవడానికి, శాశ్వత విషయ అవగాహనకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడిన వారు ఎవరైనా అభిప్రాయపడింది? హుమయూన్ కబీర్. విద్యార్థుల శ్రవణ శక్తిని పెంచి వేగంగా రాయగల శక్తిని పెంపొందించగల లేఖన భేదం ఏమిటండి? అది శ్రవణ శక్తిని పెంచి వేగంగా రాయగల శక్తిని పెంపొందించగల లేఖన భేదమే ఉక్త లేఖనం. బోధనా మాధ్యమంగా మాతృభాష ప్రాధాన్యతను 1910వ సంవత్సరం నొక్కి చెప్పింది ఎవరు మనకి? గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన బిల్లు.